హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 24th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సిజిఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. జూలై 2026లో బొగ్గు మంత్రిత్వ శాఖ ఆరోహ్ అనే భారతదేశపు తొలి శాస్త్రీయ గనుల మూసివేత నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను బొగ్గు నియంత్రణ సంస్థ రూపొందించింది. 42 గనుల శాస్త్రీయ మూసివేత ప్రయాణాన్ని వివరించింది. మంత్రి వర్చువల్ గా కోల్ నీర్ ప్లాంట్లను ప్రారంభించారు. బీసీసీఎల్, సీసీఎల్, ఎంసీఎల్, ఎస్సీసీఎల్ సంస్థల ద్వారా. బీసీసీఎల్, జేఆర్డీఏ, హిండల్కో, రాజధాని యూనివర్సల్ ఫ్యాబ్రిక్స్ మధ్య త్రైపాక్షిక ఎంఓయూ కుదిరింది. జూలై 2026లో భారత ప్రభుత్వం పత్తిని వైట్ గోల్డ్ గా గుర్తిస్తూ నివేదిక విడుదల చేసింది. భారత్ ప్రపంచంలో పత్తి సాగులో 1వ స్థానంలో, ఉత్పత్తి మరియు వినియోగంలో 2వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 6 మిలియన్ రైతులు, 40 నుంచి 50 మిలియన్ ప్రజలు పత్తి రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అమెరికా, బంగ్లాదేశ్, శ్రీలంక, యూకే, యుఏఈ దేశాలు ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలు. జూలై 15 నుంచి 20 మధ్య జాంజిబార్ అధ్యక్షుడు హుస్సేన్ అలీ మిన్వి భారత పర్యటన చేశారు. ఆయన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపి వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, ఆరోగ్యం రంగాల్లో సహకారాన్ని విస్తరించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమై ఐఐటి మద్రాస్ జాంజిబార్ క్యాంపస్ అభివృద్ధి ప్రణాళికను సమీక్షించారు. ఐఐటి మద్రాస్ 63వ కాన్వకేషన్లో పాల్గొని పూంబా ద్వీపకల్పంలో 200 ఎకరాల ఐఐటి జాంజిబార్ క్యాంపస్ మాస్టర్ ప్లాన్ ను ఆవిష్కరించారు. జూలై 2026లో ఎన్సీవీఈటీ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ గుర్తింపు ద్వారా ఎన్ఐఆర్ డిపిఆర్ స్వతంత్రంగా ఎన్ఎస్క్యూఎఫ్ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్య సర్టిఫికేషన్ ఇవ్వగలదు. ప్రారంభ దశలో 2 అర్హతలు ఆమోదించబడ్డాయి. పరిశ్రమ సాధారణ కీటక నిర్వహణ టెక్నీషియన్ మరియు పంచాయతీల ఆదాయాల వనరుల సృష్టి మైక్రో క్రెడెన్షియల్. గ్రామీణ యువత, స్వయం సహాయక సమూహాలు మరియు పంచాయతీరాజ్ సిబ్బందికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించబడతాయి. 21 జూలై 2026న డిజిటల్ ఇండియా భాషిని విభాగం మరియు గోవా ప్రభుత్వం కలిసి భాషిని రాజ్యం వర్క్షాప్ ను పనిజీలో నిర్వహించారు. ఈ కార్యక్రమం బహుభాషా కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత పాలనను ప్రోత్సహించడం, కొంకణి భాష వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భాషిని యాప్లు, మిత్ర, ప్రవక్త ద్వారా అనువాదం, వాయిస్ గుర్తింపు, టెక్స్ట్ టు స్పీచ్ వంటి ఏఐ పరిష్కారాలు ప్రదర్శించబడ్డాయి. డిఐబిడి ప్రస్తుతం 36 భారతీయ భాషల్లో, 23 వాయిస్ భాషల్లో, 35 అంతర్జాతీయ భాషల్లో సేవలు అందిస్తుంది. జూలై 2026లో నాబార్డ్ మరియు మహాప్రైట్ మధ్య గ్రామీణ భారతదేశంలో పచ్చదనం ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధికి ఒప్పందం కుదిరింది. ఈ భాగస్వామ్యం నాబార్డ్ యొక్క గ్రామీణ అభివృద్ధి నిధులు మరియు మహాప్రైట్ యొక్క పునరుత్పాదక శక్తి నైపుణ్యాన్ని కలిపి పనిచేస్తుంది. ప్రారంభ దశలో సౌరశక్తి, బయోగ్యాస్, గ్రామ పంచాయతీ భవనాలు, నీటి పంపింగ్ పథకాలు వంటి ప్రాజెక్టులు అమలు చేయబడతాయి. రైతులకు అదనపు ఆదాయం కల్పిస్తూ సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించే స్థిరమైన ఆర్థిక మోడల్ను అభివృద్ధి చేయడమే లక్ష్యం. జూలై 2026లో మైక్రోసాఫ్ట్ ఇండియా మరియు ఐఐటి ఢిల్లీ కలిసి ఉన్నతి ఏఐ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం భారతదేశంలో కృత్రిమ మేధస్సు, ఏఐ ప్రతిభను పెంపొందించి స్టార్టప్లు మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యం. డెవలపర్లు, విద్యార్థులు, పరిశోధకులు మరియు వ్యాపారవేత్తలకు ఏఐ నైపుణ్యాలను విస్తరించేందుకు శిక్షణ, మార్గదర్శకత్వం మరియు ప్రాజెక్ట్ అవకాశాలు కల్పించబడతాయి. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం మరియు స్థిరమైన అభివృద్ధి రంగాల్లో బాధ్యయుతమైన ఏఐ పరిష్కారాలను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆవిష్కరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఐక్యరాజ్య సమితి SOFI నివేదిక ప్రకారం 2025లో ప్రపంచ ఆకలి కొద్దిగా తగ్గిన లక్ష్యమైన జీరో హంగర్ సాధన దూరంగా ఉంది. ప్రపంచ జనాభాలో 7.8% మంది ఆకలితో బాధపడుతున్నారు. ఇది మహమ్మారి ముందు స్థాయిల కంటే ఇంకా ఎక్కువ. ఆఫ్రికా ఇప్పుడు ఆసియాను మించి అత్యధిక ఆకలితో ఉన్న ప్రాంతంగా మారింది. 2030 నాటికి వేగవంతమైన పునరుద్ధరణ జరిగితే ఆకలితో ఉన్నవారి సంఖ్య 511 మిలియన్లకు తగ్గవచ్చని అంచనా. జూలై 2026లో ఎన్కేఎస్ సంస్థ భారతదేశంలో మొదటి యూపీఐ ఆధారిత మీల్ కార్డును ప్రారంభించింది. ఉద్యోగులు ఇప్పుడు తమ మీల్ బ్యాలెన్స్ తో నేరుగా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయగలరు. ఈ కార్డు ద్వారా ప్రతి భోజనానికి 200 వరకు పన్ను ప్రయోజనం లభిస్తుంది. వార్షికంగా 1,05,600 వరకు ఆదా సాధ్యమవుతుంది. ఎన్కేఎస్ 2018లో స్థాపించబడిన పూర్తిస్థాయి చెల్లింపులు మరియు ఖర్చు నిర్వహణ ప్లాట్ఫామ్. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. జూలై 2026లో ఐసిఆర్ఏ సంస్థ భారతదేశం యొక్క Q1 FY27 జీడీపీ వృద్ధిని 6.4% to 6.6% గా అంచనా వేసింది. అధిక ఇంధన ధరలు ఉన్నప్పటికీ పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల రంగం వృద్ధికి తోడ్పడుతుంది. జూన్ 2026లో
వ్యాపార కలాపాలు 12% వృద్ధిని నమోదు చేశాయి. గత 32 నెలల్లో అత్యధికం. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన వేగాన్ని సూచిస్తూ FY27 ప్రారంభానికి బలమైన ఆర్థిక దిశను చూపిస్తుంది. జూలై 2026లో కేంద్ర ప్రభుత్వం సీనియర్ IAS అధికారి అనురాగ్ జైన్ ను నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా నియమించింది. ఆయన నిధి చిబ్బన్ను అనుసరించి 2 ఏళ్ల పాటు పదవిని భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. 1989 బ్యాచ్ ఎంపీ క్యాడర్ IAS అధికారిగా అనురాగ్ జైన్ కు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల్లో విస్తృత అనుభవం ఉంది. ఆయన దేశవ్యాప్త పాలసీ రూపకల్పన, సాకార ఫెడరలిజం మరియు దీర్ఘకాల వికాస ప్రణాళికలకు నేతృత్వం వహించనున్నారు. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 25th జూలై 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.